హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫిట్స్ అండ్ బ్లాగ్స్. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈరోజు మన ఛానల్లో నేను ఒక సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి. అదేంటంటే తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అన్నమాట. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ముందుగా స్టవ్ మీద ఇలా ఒక కుక్కర్ తీసుకోవాలండి. ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఇలా 1 టీ స్పూన్ దాకా నెయ్యి కూడా యాడ్ చేసుకొని హీట్ అవ్వాలి. మనకు బగారా రైస్లో అయితే నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా షాజీరా, ఇంకా 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, ఇందులోనే ఒక స్టార్ అనాస్, ఇంకా ఒక మరాఠీ మొగ్గ, ఇంకా 2 యాలకులు, ఇంకా ఒక నల్ల యాలక్కాయ, ఇందులోనే కొద్దిగా జాపత్రి, ఇంకా 2 లవంగ మొగ్గలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒకటి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ మరి ఎక్కువేమీ పట్టదండి, ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మీ కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇక నేను ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవంతా మనకు బాగా ఫ్రై అవ్వాలండి. ఇందులో మీరు ఇంకా బండ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, స్టోన్ ఫ్లవర్ అంటారు కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే 1 కప్ తీసుకుంటున్నాను. 1 కప్ రైస్కి గాను మనకు 1.5 కప్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ 1 కప్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ అయితే. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ బాస్మతి రైస్కి అయితే 1.5 కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, అలానే కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనకు ఈ బగారా రైస్లో కొత్తిమీర, పుదీనా అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి, అప్పుడే మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము రుచికి సరిపడిన ఉప్పు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోయింది. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందని? అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఏం చేయాలో తోచినప్పుడు ఇలా సింపుల్గా బగారా రైస్ అయితే చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈ బగారా రైస్ అయితే మనము రైతాతో కానీ లేకుంటే ఏదైనా గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ప్లెయిన్ షేర్వా అయితే చేశానండి, ప్లెయిన్ గ్రేవీ. సో వాటితో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఇలా ఒట్టిగా తిన్నా కూడా కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఇలా ప్లెయిన్ గ్రేవీతో సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ని విజిట్ చేసి ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు